ఎలా ఉన్నావు, దీన్ని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ అంటారు. అదే హిందీలో అయితే ఖైసే హో. ఖైసే హో అంటే ఎలా ఉన్నావు అని అర్థం. అదే అరబిక్లో 2 రకాలుగా చెప్తారు. కైఫ్ హాలుక్. కైఫ్ హాలుక్ అంటే ఎలా ఉన్నావు అని అర్థం. లేదా ష్లోనిక్. ష్లోనిక్ అన్నా కూడా ఎలా ఉన్నావు అనే అర్థమైతే వస్తుంది. అదే ఆడవాళ్ళని అడిగేటప్పుడు మాత్రం కైఫ హాలుక. కైఫ హాలుక లేదా ష్లోనిచ్. ష్లోనిచ్ అంటారు. కైఫ హాలుక్, ష్లోనిక్ ఈ 2 పదాలు కూడా ఎలా ఉన్నావు అనే పదానికి సమానమైన అర్థం అన్నమాట. నేను బాగున్నాను అంటే ఇంగ్లీష్లో ఐఎమ్ ఫైన్ లేదా ఐఎమ్ గుడ్ అన్నా కూడా నేను బాగున్నాను అనే అర్థమైతే వస్తుంది. అదే హిందీలో మే అచ్చీ హూ. కైసే హో అంటే మే అచ్చీ హూ లేదా మే ఠీక్ హూ అని చెప్తారు. దాన్ని అరబిక్లో హమ్దుల్లా జైన్. హమ్దుల్లా జైన్ అంటారు. ష్లోనిక్ అన్నప్పుడు హమ్దుల్లా జైన్ అంటే నేను బాగానే ఉన్నాను లేదా హమ్దుల్లా బిఖైర్ అంటే నేను బాగానే ఉన్నాను అనే అర్థానికి సమానమైన అర్థం అన్నమాట. హమ్దుల్లా జైన్ లేదా హమ్దుల్లా బిఖైర్ అని కూడా చెప్తారు. నువ్వు నాకెందుకు చెప్పలేదు, ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ టెల్ మీ అంటారు. అదే అరబిక్లోకి వచ్చేసరికి 2 రకాలుగా చెప్తారు. మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా చెప్తారు, ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా చెప్తారు. మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు అయితే ఇంత లేష్ మాఫీ కలమనా అంటారు. లేదా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంతి లేష్ మాఫీ కాలమనా అంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అనే అర్థమే వస్తుంది. ఇవి 2 కాకుండా ఇంత ఇంతి అనే పదాలు ఉపయోగించకుండా మాట్లాడాలి అంటే లేష్ మత్ కల్లంని. లేష్ మత్ కల్లంని అంటారు. లేష్ అంటే ఎందుకు, మత్ కల్లం అంటే ఎందుకు చెప్పలేదు, నీ అంటే నాకు అనే అర్థం వస్తుంది. లేష్ మత్ కల్లంని అంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అనే సేమ్ అర్థమే వస్తుంది. నేను రేపు వెళ్తాను అంటే ఇంగ్లీష్లో ఐ విల్ గో టుమారో అంటారు. అదే అరబిక్లోకి వచ్చేసరికి 2 రకాలుగా చెప్తారు. అనారోహ్ బుక్రా అంటే నేను రేపు వెళ్తాను అనే అర్థం వస్తుంది. అనారోహ్ బాచర్ అన్నా కూడా నేను రేపు వెళ్తాను అనే అర్థం వస్తుంది.